అందరికీ నమస్కారం అండి. నా ముందున్న చిన్నవాళ్ళకి, నాకంటే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చే సంవత్సరం చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే ఈ హిట్తో అందరూ ఆనందంలో ఉన్నాం. ఆర్టిస్టులుగా ఇందులో చేయకపోయిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ సినిమా బాగుంది అని వినడమే వజ్రం దొరికినట్టు అనిపిస్తుంది. అంత కష్టంలో ఈ సినిమా హిట్ అయిందంటే చాలా సంతోషం. మా ప్రొడ్యూసర్స్కి బోల్డ్ అంత డబ్బు రావాలి, మా డైరెక్టర్ గారికి బోల్డ్ అన్ని సినిమాలు రావాలి, అందరు ఆర్టిస్టులు బిజీగా ఉండాలి, వీళ్ళందరూ సినిమాల్లో చేస్తా అని కోరుకుంటూ, అందరికంటే ముందు ప్రేక్షకులకి చాలా 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 థ్యాంక్స్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే నూతన సంవత్సరంలో అక్కడికి రాలేం కాబట్టి ఇక్కడే చెప్తున్నాను. పత్రికల వారికి, టీవీ ఛానల్ వాళ్ళకి కొంచెం మంచిగా వేయండిరా, మా సినిమా ఇంకా ఇంకా బాగుందని వేయండి. వాళ్ళు ప్రేక్షకులు ఒప్పుకున్న మీరు ఒప్పుకోరు, అదే వచ్చింది తిప్పలు మాకు. బాగుందని వేయండి. అందరూ క్షమించాలి, ఇందులో చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. నా వేషం మాత్రం డైరెక్టర్ గారు సూపర్గా తీశారు. తర్వాత ఏమీ కాంప్రమైజే లేదు. విగ్గు పెట్టుకుంటారండి అన్న, వద్దమ్మా అన్నారు. ఆయన వద్దంటున్నారు, మనం పెట్టుకుంటే బాగుండదేమో, బాగా తీయరేమో అని లేకుండా చేశా. అయినా అందంగా ఉన్నా. చాలా సంవత్సరాల ముందు కృష్ణవంశీ గారు వాళ్ళు వీళ్ళు విగ్గు అది ఏమో వద్దమ్మా అలా వచ్చాయన్నారు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేదని బాగున్నాను అనుకున్నా. ఈయన సినిమాల్లో కూడా అందంగానే ఉన్నాను. ఇంక పైన ఏమన్నా సినిమాలు వస్తే ఇలా న్యాచురల్గానే చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డైరెక్టర్ గారు. అందరికీ ఒక విషయం చెప్పాలండి. అన్నపూర్ణమ్మ గారు లైక్ సో మచ్ సీనియర్. మేము షూట్ చేసేటప్పుడు ఇదే డిసెంబర్ లాస్ట్ ఇయర్ షూట్ చేస్తున్నామండి. నైట్ 6 to మార్నింగ్ 6 షూట్ చేసేది అనమాట. చెప్పకుండా మోసం చేశారండి, అది మాత్రం మోసం చేస్తాను. సో అంత చలి అంత ఉండేది. కొన్ని సార్లు వెయిటింగ్, ఆ జూనియర్స్ వాళ్ళ వల్ల వెయిటింగ్ అన్నీ జరిగేది అనమాట. సో నేను అన్నపూర్ణమ్మ గారిని రామరాజు గారు మేడం ఇద్దరిని మీరు క్యారవాన్లో వెళ్ళి కూర్చోండి, లేదు సార్ ఇక్కడే ఉంటాం, మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి మేడం మళ్ళీ ఎందుకు అంటే లేదు ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అంటే ఐ సా దట్ డిసిప్లైన్ మేడం. నాకు ఏమర్థమైందంటే ఓకే, ఇంత సీనియర్స్ ఇంత అయ్యి కూడా ఇంత డిసిప్లైన్ గా ఉన్నారు అంటే మీరందరూ కష్టపడుతున్నారు కదా. కష్టపడినా మేడం, ఇట్స్ లైక్ అయినా కూడా లేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. నీకు ఇక్కడ నుంచి తిరిగి ఉండదని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. అది ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, మన పిల్లలకి ఒక సక్సెస్ రావాలి, బాగుండాలి అని కోరుకుంటున్నాను. నువ్వు నెంబర్ 1గా వస్తావని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అప్పుడే చెప్తాను మర్చిపోయాను మేడం. చెప్పండి ఆది గారి గురించి. నేను ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత మధ్యలో ఇంటర్వ్యూలో ఎప్పుడో కొంతమంది అడిగారు అనమాట, ఆది గారి క్యారెక్టర్ ఎట్లుంటుంది అది ఇదని అడుగుతుంటే నేను వాళ్ళకి చెప్పాను, ఆది గారి క్యారెక్టర్ ఇంతవరకు మీరు చూడనట్టు విధంగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా. ఒకవేళ కాకపోతే మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి సార్, లేదని చెప్పి ఉంటే చెప్పానంటే నాకు నిన్న కాల్ వచ్చింది. పేరు చెప్పకూడదు తెలియదు కాబట్టి చెప్పట్లేదు సార్. చేసి మీరు చెప్పింది నిజమే సార్, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఆది లైక్ దిస్ బిఫోర్, హి డిడ్ ఎ ట్రెమెండస్ జాబ్ అని చెప్పారు. నేను మర్చిపోతానేమో నేను చెప్పేసి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం.